దేవుని నామాలకు వందనాలు. అయ్యగారు కమ్మగారు హృదయపూర్వక వందనాలండి. మనం చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నిజంగా మరి పోయిన మరి శ్రీలకోటం నుంచి ఈ సంవత్సరం శ్రీలకోటం వరకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. నిజంగా మేము ఇక్కడ మరి చిన్నయ్య గారు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మరి ఈ స్థలంలో మరి అప్పుడే ప్రార్థన చేసి భోజనం చేస్తుంటే మరి ఈ స్థలం మరి ఆ అమ్మాయి కొనుక్కుందండి, వచ్చి వెంటనే తీసుకెళ్ళిపోతాను, మరి ఈ స్థలం ఇంకో వేరే వాళ్ళకి అమ్మానని అన్నారని మేము చాలా బాధపడ్డామండి. అమ్మ మేము ఖాళీ చేస్తాం, కంగారు పడి మాకు ఖాళీ చేస్తామంటే లేదు అనుకొని మమ్మల్ని అలా చేసిందండి. అయినా సరే దేవుడు మమ్మల్ని సిగ్గుపరచలేదండి. నేను వెంటనే అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నా ఇంట్లో చేర్చండి దేవుణ్ణి, మీరు అక్కడే ప్రార్థన చేసుకోండి, మరి ఇక్కడ విడిచి మీరు వెళ్ళొద్దని నేను మరి చిన్నయ్య గారిని నేను మరి చిన్న దేవుణ్ణి నేను ఇంట్లోకి ఆహ్వానించుకున్నానండి. ఆహ్వానించుకున్నందుకు కూడా నాకు దేవుడు ఎంతో మేలు చేశాడండి. మరి దేవుడు లేనిదే నేను లేనండి. ఒక మాటతో చెప్పాలంటే మరి క్రీస్తు సావాసంలో నేను ఉండబట్టి మరి నేను ఇలా నిలబడుతున్నానండి. నాకు ఎన్నో శోధనలు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయండి. మరి పెద్దమ్మ గారు మా కొరకు ఎంతో ప్రార్థన చేశారండి. మరి ఆ ప్రార్థన వల్ల మేము ఇలా నిలబడ్డామంటే మరి అది పెద్దయ్య గారు ప్రార్థనేనండి. మరి నేను ఇంకా మరి మొన్న మరి అయ్యగారు వచ్చి మరి మా గృహంలో ప్రార్థన పెట్టినప్పుడు అయ్యా నాకు బండి చాలా ప్రాబ్లం పెడుతుందయ్యా అని నేను పెద్దయ్య గారికి చెప్పినప్పుడు ఏం కాదులేమ్మా నీకు తక్కువలోనే మరి అయిపోద్దులే, బండి బాగా అయిపోద్ది అని అన్నారండి. నిజంగా మరి పెద్దయ్య గారు ప్రార్థన వల్ల నాకు తక్కువ అమౌంట్లోనే బండి శుభ్రంగా బాగా అడిపోయిందండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నాకు అయ్యా ధనసాయం లేదయ్యా, మరి నాకైతే లోన్ వస్తుంది, ఆ లోన్ వచ్చేటట్టు ఉంటుంది, మరి రావట్లేదయ్యా, మరి అందరూ కట్టలేదు, చాలా ప్రాబ్లంలో ఉంది, మరి ఆ లోన్ వచ్చేటట్టు ప్రార్థన చేయమని అడిగామండి. మరి అడిగితే మరి ఆ లోన్ వచ్చిందండి. ఆ లోన్ వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నాను. ఒకప్పుడు పెద్దయ్య గారు చెప్పారు, అయ్యా చిన్నయ్య గారు కూడా చెప్పారు అదే మాట. ఏమనంటే అమ్మా నీకు ఎక్కడ అమౌంట్ వచ్చినా సరే ముందు దేవుణ్ణి అడిగి దేవుడికి దశంభాగం తీసుకోమని తర్వాత నువ్వు దేవుణ్ణి అడిగమ్మా, ఈ ధనసాయం ఎలా వాడుకోవాలని చెప్పారండి. నేను అదే రీతిగా మరి నాకు ధనసాయం వచ్చినప్పుడు నాకు పెద్దయ్య గారు జ్ఞాపకం వచ్చారు, చిన్నయ్య గారు జ్ఞాపకం వచ్చారండి. ప్రభా ఇదిగో లోన్ వచ్చింది ప్రభా, నువ్వు ఇచ్చావు ప్రభా, మరి అయ్యగారు వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేశారు ప్రభా, ఈ లోన్ వచ్చింది, ఇదిగో నాయన నీకు ధనసాయం నేను నేరే తీస్తున్నాను ప్రభా, ఈ మిగిలిన ధనసాయం మరి ఎలాగైతే వాడుకోవాలో మరి అలాగే నీ చిత్తం ప్రకారంగా వాడు ప్రభా, మనకు చాలా నాకు అవసరతలు ఉన్నాయి ప్రభా, ఈ ధనసాయంతో ఈ అవసరతలన్నీ నువ్వు వాడు ప్రభా, ఈ ధనసాయంతో నా ప్రభా ఆయన అని నేను ప్రార్థన చేసుకొని మరి అయ్యగారికి దేవుడికి ధనసాయం తీశానండి. తీసినప్పుడు మరి నాకు బండికి బాగు చేశాడు.